నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అమిత్ షా సమక్షంలో ఆయనతో పాటు మరో ముగ్గురు జేఎంఎం ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చంపై చూసుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అమిత్ షా సమక్షంలో ఆయనతో పాటు మరో ముగ్గురు జేఎంఎం ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చంపై చూసుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది ఒక కీలక పరిణామం మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంపై సోరెన్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. అతనితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే అమిత్ షా నేతృత్వంలో ఇటు చంపై సోరెన్ బీజేపీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి కొంత వార్తలు కూడా రావడం జరిగింది. కానీ చంపై సోరెన్ కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకంటే పార్టీ మార్పు సంబంధించినటువంటి విషయాలపై కూడా 2 రోజుల క్రితమే మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఇక్కడ కూడా పార్టీ మార్పు అనేది ఉండదు అని చెప్పేసి కూడా రీసెంట్ గా చెప్పారు. కానీ అన్వయంగా ఈ రోజు చంపై సోరెన్ తో పాటు అతనితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి కూడా చేరుకోవడంతో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జార్ఖండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవల జరిగినటువంటి ఆ పరిణామాల్లో మాత్రం కొంతవరకు చంపై సోరెన్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా అతని సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మనీ లాండరింగ్ కేసులో ఏదైతే జనవరి 31 తేదీన జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత చంపై సోరెన్ వారు ఈ యొక్క ముఖ్యమంత్రి బాధ్యత కూడా చెప్పడం జరిగింది. బాధ్యత చెప్పిన తర్వాత మళ్ళీ హేమంత్ సోరెన్ కూడా ఈ యొక్క పగ్గాలు పట్టడంతో ఇప్పటికే చంపై సోరెన్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే బీజేపీలో చేరిన తర్వాత హేమంత్ సోరెన్ పైన ఎక్కువ పోటీ చేస్తానని చెప్పేసి చంపై సోరెన్ అతని సన్నిహితులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకే పార్టీలో ఉంటే కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ మారితే ఖచ్చితంగా జార్ఖండ్ రాజకీయాల్లో కొంత మార్పు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ మార్పు కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఆ చంపై సోరెన్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అమిత్ షా నేతృత్వంలోనే చంపై సోరెన్ కూడా చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మరో 5-6 ఎమ్మెల్యేలు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మార్పు జేఎంఎంలో ఎటువంటి పరిణామాలకి చోటు తీసుకునే పరిస్థితి ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే హేమంత్ సోరెన్, చంపై సోరెన్ ఇద్దరు కూడా గతంలో కొన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా కలిసిగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా రీసెంట్ గా చాలా వరకు కనిపించాయి. కానీ మనీ లాండరింగ్ కేసులో ఎప్పుడైతే హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారో దాని తర్వాత హేమంత్ సోరెన్ కూడా రాజీనామా కూడా చేయడం జరిగింది తన పదవికి. వెంటనే చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా వారు పగ్గాలు కూడా చెప్పడం జరిగింది. అయితే 5 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ మాత్రం తిరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అతని పగ్గాలు మళ్ళీ శాసనసభ పక్ష నేతగా మళ్ళా హేమంత్ సోరెన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని చంపై సోరెన్ కూడా రాజీనామా చేయడము, దాని తర్వాత హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చెప్పడంతో కొంత ఆ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకే పార్టీలో ఉంటే కొంత జేఎంఎం లో ఉంటే కొంత ఇబ్బందులు అయినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మార్పు అనేది వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ టికెట్ పైన పోటీ చేసి హేమంత్ కు గట్టి పోటీ ఇస్తామని చెప్పేసి కూడా ఇటు చంపై సోరెన్ కూడా ఇటీవల రీసెంట్ గా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించడం కూడా తెలుస్తుంది. కాబట్టి అతను కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని చెప్పేసి కూడా కొద్ది గంటల క్రితమే వారు కామెంట్ కూడా చేయడం జరిగింది. కామెంట్ చేసిన వెంటనే ఇటు ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలలో చోటు చేసుకున్నటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.